అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ రెస్టారెంట్ల కంపు భాగోతం మరోసారి బయటపడింది. ప్రగతి నగర్ లోని ఐడియల్ కిచెన్ రెస్టారెంట్ లో బెల్లం పాయసంలో పురుగులు వచ్చాయి. పాయసంలో పురుగులు రావడంతో కస్టమర్లు షాక్ అయ్యారు. రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీయగా ఆ పురుగులు తింటే చనిపోతారా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని బాధితులు ఆరోపించారు. రెస్టారెంట్ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేశారు కస్టమర్లు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేదు భయ్యా, డేగా ఫుడ్ లో డేగా వేస్తారా? మిస్టేక్ ఎట్లా వస్తుంది చెప్పండి మీరు. ఓకే, ఇంతకుముందు ఏమన్నారు? మరి ఇంతకుముందు ఏమన్నాడు చెప్పి ఇంతకుముందు మిస్టేక్ వస్తుంది, మిస్టేక్ అవుతుంది. మిస్టేక్ వస్తుంది మిస్టేక్ అయింది. రిపీట్ చేస్తుంది. మరి ఎట్లా మిస్టేక్ అవుతుంది చెప్పండి. మీరు ఎట్లా మిస్టేక్ అవుతుంది అండి? ఎట్లా మిస్టేక్ అవుతుంది అంటే మీరు నామ్స్ ఫాలో అవ్వరా మీరు? ఫుడ్ లో డేగా ఎట్లా వస్తుంది చెప్పండి మాకు. ఫుడ్ లో డేగా ఎట్లా వస్తుంది? ఫుడ్ లో డేగా ఎట్లా వస్తుంది చెప్పు నువ్వు. బెల్లం అంటే ఫుడ్ కాదా? ఫుడ్డే కదా. ఆ బెల్లంలో ఈగలు ఉంటాయి స్వామి. ప్రాసెస్ చేయాలి. ఈగలు ఉంటాయని తెలుసు కదా స్వామి బెల్లంలో. తెలిసినప్పుడు ఎట్లా ఇస్తారు మీరు? అది తెలియక పడింది. సరే మళ్ళీ చూడండి, బెల్లంలో డేగలు ఉంటాయని తెలుసు. దాన్ని ప్రాసెస్ చేయాలని తెలియదు. అప్పుడు చేసి జనాలు పెడతారు, జనాలు చంపేస్తారు. అంతే కదా. చచ్చిపోతారా స్వామి? అరే పాయిజన్ చచ్చిపోతారు. ఒకరి బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటది. స్వామి అరే స్వామి, ఒకరి బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటది, ఒకరి బాడీ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటది. అంటే చచ్చిపోకుండా ఏదైనా తినొచ్చా? చెప్పండి. చచ్చిపోకుంటే ఏదైనా తినొచ్చా? పురుగులు వేసేసి మిస్టేక్ అయిందంటారా? ఎట్లా స్వామి చెప్పండి మీరు. ఎట్లయితే మిస్టేక్ చెప్పండి. మీరు ఏమంటున్నారు? అంటే వాంటెడ్ గా చేస్తే చూడండి, వాంటెడ్ గా చేసింది కాదంట. మీరు బిజినెస్ చేస్తలేరా? మీరు చేసే బిజినెస్ ఏంటిది? ఫుడ్ బిజినెస్. మీరు చేసేది ఏంటిది? ఫుడ్ బిజినెస్ చేసినప్పుడు బెల్లంలో పురుగులు అంటే తెలిసాడు స్వామికి, పడుతుందంట. చెప్పండి, మీరే చెప్పండి. ఓనర్తో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, మాకు ఇవన్నీ ఇక మేము చూస్తూనే ఉన్నాం సార్, ఇక కంప్లైంట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, కోర్టుకి వెళ్ళి ఫైన్ కడుతున్నాము. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. కుకట్పల్లి ప్రగతి నగర్ ఐడియల్ కిచెన్ రెస్టారెంట్ లో ఈ బెల్లం పాయసంతో కూడినటువంటి దాంట్లో పురుగులు వచ్చాయంటూ కస్టమర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పాయసంలో పురుగులు రావడంతో కస్టమర్లంతా కూడా అవాక్కులోనై రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీయగా ఆ పురుగులు తింటే ఏమైనా చనిపోతారా అంటూ కూడా ఈ నిర్లక్ష్యపు సమాధానం, అహంకారమైనటువంటి సమాధానం ఇవ్వడంతో రెస్టారెంట్ నిర్వాహకుల పైన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ రేజ్ చేసి ఇమీడియట్ గా ఈ ఐడియల్ కిచెన్ ప్రగతి నగర్ కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి రెస్టారెంట్ పైన చర్యలు తీసుకొని ఆ రెస్టారెంట్ ని సీజ్ చేయాలంటూ కూడా ఇలాంటి వారిపైన కఠినంగా వ్యవహరిస్తేనే ఫుడ్ విషయంలో క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సిటీ వ్యాప్తంగా అంటూ కూడా కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు. ఇటీవలే ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల అన్ని రెస్టారెంట్ హోటళ్ల పైన, బేకరీలు, స్వీట్ షాప్ల పైన సోదాలు నిర్వహించినప్పుడు అసలు ఎక్కడ చూసినా క్లీన్లెస్ లేకుండా పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ ఈ మరుగునీటితో నిండిపోయి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక కుళ్ళిపోయినటువంటి చికెన్ ని అక్కడ స్టోర్ చేసి ఫ్రోజన్ చికెన్ ని ఎక్కువ మటుకు ప్రజలకు అందజేస్తా ఉన్నారు. ఇది ప్రజలు గ్రహించి ఇలాంటి ఫుడ్ తినడం కారణంగా మీ హెల్త్ ఖరాబ్ అవుతా ఉంది అనేది పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు దీనిపైన అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. అయినప్పటికీ భారీ జరిమానా విధిస్తా ఉన్నారు, కొన్ని హోటళ్లని సీజ్ చేస్తా ఉన్నారు, కొన్ని లైసెన్సులు రద్దు చేస్తా ఉన్నారు. మళ్ళీ సేమ్ అదే ఉదాంతం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ప్రగతి నగర్ లోని ఐడియల్ కిచెన్ రెస్టారెంట్ లో
బెల్లం పాయసంలో ఈ పురుగులు వచ్చాయని కస్టమర్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా అది తమ తప్పే, మళ్ళీ ఇట్లా రిపీట్ అవ్వకుండా చూస్తానని చెప్పాల్సినటువంటి యాజమాన్యం తిరిగి సమాధానం ఇచ్చి అది తింటే ఏమన్నా చనిపోతారంటూ కూడా బుకాయించి దౌర్జన్యం చేయడంతో కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఈ రోజా లేదా రేపు ఈ రెస్టారెంట్ పైన సోదాలు నిర్వహిస్తే అసలు ఫుడ్ లైసెన్స్ వీళ్ళకి కేటాయించి ఉందా, వీళ్ళు కిచెన్ ని ఎలా మెయింటైన్ చేస్తా ఉన్నారు, ఏ రకమైనటువంటి క్వాలిటీ ఫుడ్ ని మెయింటైన్ చేస్తా ఉన్నారు, ఎలాంటి పదార్థాలను ఉపయోగిస్తా ఉన్నారు. రెస్టారెంట్ లో చాలా వరకు వారం రోజుల క్రితం స్టోర్ చేసినటువంటి చికెన్ నే ఎక్కువగా ఫ్రెష్ చికెన్ అంటూ జనాలని నమ్మించి వారికి ఈ సర్వ్ చేస్తూ వాళ్ళ అనారోగ్యానికి గురవ్వడానికి వీళ్ళు కారకులు అవుతా ఉన్నారు. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి హోటల్ సంబంధించినటువంటి సీసీటీవీ కిచెన్ ఫుటేజ్లన్నీ కూడా వాళ్ళు అనుసంధానం చేసుకొని కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తా ఉన్నారు, ఎలా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు, తక్కువ క్వాలిటీ లో క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసి వాటి ద్వారా కస్టమర్లకు ఇవ్వాల్సినటువంటి ఫుడ్ లో కలిపి వారికి అందజేస్తూ వీళ్ళు ప్రాణాలకు ముప్పుగా మారుతా ఉన్నాయి ఈ రెస్టారెంట్లన్నిటిపైన. ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఐడియల్ కిచెన్ రెస్టారెంట్ నిర్వాహకులు యాజమాన్యం పైన ముందుగా రైడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఈ క్వాలిటీలన్నీ కూడా చెక్ చేసి వాళ్ళు ఏదైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి కస్టమర్లతో ఎలా బిహేవ్ చేయాలో అని తెలియకుండా రెస్టారెంట్ ని నడుపుతూ జనాలని బురుడి కొట్టిస్తూ ఈ ఫేక్ నకిలీ ఫుడ్ ని, పూర్తిగా రసాయనాలతో ఉన్నటువంటి ఫుడ్ ని, ఈ పురుగులు పట్టినటువంటి పాయసాన్ని విక్రయిస్తా ఉన్నారు. కాబట్టి ఆ రెస్టారెంట్ ని క్లోజ్ చేసి అన్ని రెస్టారెంట్ల పైన దృష్టి పెట్టాలంటూ మాత్రం కస్టమర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ రోజు రైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అనుష, రవితేజ, అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు చోట్ల తనిఖీలు చేసినప్పటికీ కొన్ని రెస్టారెంట్ లో మాత్రం ఈ కల్తీ ఫుడ్ అనేది అమ్ముతూనే ఉన్నారు. మరి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? ఫుడ్ సేఫ్టీ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఏది కూడా వదలకుండా ఫిర్యాదు వచ్చినటువంటి 24 గంటల్లోనే అక్కడికి చేరుకొని అన్ని వైపుల నుంచి కూడా పరిశీలించిన తర్వాత వీళ్ళు పార్కింగ్ విషయంలో గానీ, తర్వాత ఫుడ్ విషయంలో గానీ, ఫుడ్ అందిస్తున్నటువంటి నాణ్యత విషయంలో, కిచెన్ మెయింటెనెన్స్ విషయంలో వీళ్ళు అందిస్తున్నటువంటి పదార్థాలు ప్రతిదీ కూడా శాంపుల్స్ సేకరిస్తా ఉన్నారు. ప్రత్యక్షంగా అక్కడ కళ్ళగడబొట్టినటువంటి వెంటనే ఫైన్ విధిస్తూ కొన్ని ఐటమ్స్ ని మాత్రం శాంపుల్స్ కిందకి తీసుకొని ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత వారిపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఐడియల్ ప్రగతి నగర్ లో ఉన్నటువంటి కిచెన్ రెస్టారెంట్ లో కూడా పాయసంలో ఈ పురుగులు వచ్చాయనే అంశాన్ని కస్టమర్స్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా యాజమాన్య నిర్లక్ష్యపు సమాధానం, అహంకారంతో మాట్లాడారను ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆ ఫిర్యాదు కూడా అందింది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ప్రగతి నగర్ లో ఉన్నటువంటి కిచెన్ ని పరిశీలించి రైడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీని అంతా చెక్ చేసి గతంలో ఏమైనా ఫిర్యాదులు అందాయా, అసలు వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఉందా, ఎలా సప్లై చేస్తా ఉన్నారు అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత అధికారుల తనిఖీల్లో ఏమైనా అవకతవకలు కల్తీ ఫుడ్ వెలుగులోకి వస్తే మాత్రం డెఫినెట్ గా ఈ రెస్టారెంట్ పైన చర్యలు తీసుకొని మూసివేసేటువంటి ఆలోచనలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.